ప్రదీప్ రంగనాథన్ 'పిట్ట కొంచెం కూతగనం' సామెతకి ఒక మంచి ఎగ్జాంపుల్. డైరెక్టర్ కమ్ యాక్టర్గా వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ ఇటు తమిళ్ అండ్ తెలుగులో కూడా షార్ట్ పీరియడ్లోనే 100 crores పర్ మూవీ స్పీడ్తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్కి సడన్ గా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ లా వచ్చిన మూవీయే ఈ 'లక్ష్మి ఐ నో వాట్ డూ యూ డిడ్ టు మీ'. అర్థం కాలేదు కదా, అడుగు. అదే అండి, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. బట్ ప్రదీప్ రంగనాథన్కి మాత్రం ఈ మూవీ విఐకే, అంటే విఘ్నేషన్ ఐ నో వాట్ డూ యూ డిడ్ టు మీ. ఫోనే యూజ్ చేయని ఒక అబ్బాయి 24/7 ఫోన్లోనే ఉండే ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడితే ఎల్ఐకే అనే ఒక యాప్ వీళ్ళ లైఫ్స్ ని ఎలా టర్న్ చేసింది అనేదే ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ప్రొసీడింగ్స్ అన్ని బానే ఉంటాయి కానీ స్టోరీలో జరిగే మెయిన్ డ్రామానే సిట్రిజన్ వేసుకున్నాక వచ్చే డీప్ స్లీప్ లాగా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మూవీ మేము ఆల్రెడీ చూసాం కానీ ముందు నువ్వు మైక్రో డీటెయిల్స్ చెప్పుకోరు అంటే మన డైరెక్టర్ విఘ్నేషన్ సైలెంట్ గా రోబో మూవీ అండ్ వసీకరన్ క్యారెక్టర్ అండ్ కొన్ని ప్లాట్స్ ని లైట్ గా ఇన్స్పైర్డ్ అయ్యాడు. అది వాంటెడ్లీయా లేదా స్పూఫ్డా మరి తెలియదు కానీ డీటెయిల్ ఏంటంటే వసీకరణ్ మాట్లాడేటప్పుడు సెంటెన్స్ ఎండింగ్ లో డాట్ అని అంటాడు, కానీ ఇక్కడ సూర్య పాయింట్ అంటాడు. 2.0లో అసిస్టెంట్ నిలా ఉన్నట్టు ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ని అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. అండ్ రోబో మూవీలో చిట్టి ఒక హ్యాండ్ గన్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా ఎస్జే సూర్య ఒక హ్యాండ్ వెపన్ ని క్రియేట్ చేసుకుంటాడు. రోబో మూవీలో లాగే ఈ మూవీలో కూడా కోర్ట్ బ్యాన్ చేయడం అండ్ లాస్ట్ లో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పడం, ఇదంతా చూస్తుంటే బాగానే ఇన్స్పైర్ అయినట్టే ఉంది. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ డీటెయిల్, ఈ మూవీ డిస్క్లైమర్ రొటీన్ గా వచ్చే స్మోకింగ్ అండ్ లిక్కర్ మీద ఉండకుండా నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ మీద ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో ఒక సీన్ లో గాంజాని గుడ్ హెల్త్ చాక్లెట్ అని ప్రమోట్ చేస్తారు. కమింగ్ టు ద హీరో క్యారెక్టరైజేషన్, హీరో మెడలో ఒక చైన్ అండ్ ఒక వాచ్ అనే డివైస్ చేతికి పెట్టుకునే తిరుగుతూ ఉంటాడు. కానీ యాక్చువల్ గా అది వాచే కాదు, అదొక రైటింగ్ ప్యాడ్. ఓపెన్ చేస్తే 2040 అని చెన్నైని చూపిస్తారు. బానే ఉంది కదా, ఇంకా తేడా ఏందబ్బా అంటే ఇదే ఫుటేజ్ ని ఈ మూవీలో 2 times యూజ్ చేస్తారు. ఈ ఫుటేజ్ ని ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా యూజ్ చేస్తారు, కానీ అక్కడ జస్ట్ వితౌట్ విఎఫ్ఎక్స్ గా పెట్టేస్తారు. ఈ మూవీలో 2040లో కెమెరాస్ అండ్ మైక్స్ ఎలా ఉంటాయో చూపించారు. ఇది చూడంగానే నవ్వొచ్చింది. 2026లోనే స్పెక్స్ లోనే ఇన్బిల్ట్ కెమెరాగా మెటా స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసాయి, కానీ మూవీ టీం మాత్రం ఫోన్ హోల్డర్స్ గా పెట్టేశారు. ప్రిడిక్ట్ చేస్తే పిలిచి ప్రైస్ చేసేలా ఉండాలి, కానీ పిలిచి పీకేలా ఉండకూడదు. ఈ డీటెయిల్ ని గమనిస్తే టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ ని మన కేజీఎఫ్ హీరో యష్ తో స్పూఫ్ పోస్టర్ పెట్టారు. ఈ ఫ్రేమ్ లో ఎస్జే సూర్య బ్యాక్ సైడ్ అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశిని చూపిస్తారు. బానే ఉంది కానీ వైభవ్ సూర్యవంశికి 2040కి 29 years కదా వస్తాయి, మరి ఏజ్డ్ లా ఎందుకు చూపించారు? ఈటింగ్ ట్రైనింగ్ అంట. ఈ ఫ్రేమ్ లో రజనీకాంత్ 189 మూవీ అని అనౌన్స్మెంట్ పోస్టర్ ఉంటుంది, కానీ ప్రెసెంట్ కి 173 మూవీ అనౌన్స్మెంట్ అయింది 2026లో. 2040కి కరెన్సీ ఇన్ఫ్లేషన్ అవుద్దని ప్రిడిక్ట్ చేశారు. టెస్లా లాగా ఆటో పైలట్ టాక్సీస్ వస్తాయి. రైడ్ కాస్ట్ మాత్రం 1250 అవుతుంది. అంబ్రెల్లా ప్రైస్ అయితే ఏకంగా 1899 రూపీస్. సరే అది కూడా ఓకే. ఫారినర్స్ ఏంటి ఇండియాలో బెగ్గింగ్ చేస్తున్నారు? జస్ట్ లైక్ ఉపేంద్ర సూపర్ మూవీ లాగే ఇన్స్పైర్ అయినట్టే ఉంటుంది. 2040లో ఇండియన్ కరెన్సీతో కాకుండా సింగపూర్ కరెన్సీ కూడా యూజ్ చేస్తారా? ఈ ఫ్రేమ్ లో అంబ్రెల్లా మీద ఫోకస్ చేస్తే వెదర్ డీటెయిల్స్ తో పాటు ఇంకో 5 minutes లో వర్షం ఆగిపోతుందని కూడా డిస్ప్లే చేస్తుంది. అండ్ ఈ ఫ్రేమ్ లో ఫుట్పాత్ మీద 4 lanes ఉంటాయి. ఒకటి వాకింగ్ లేన్, 2 రన్నింగ్ లేన్, 3rd టెక్స్టింగ్ అండ్ 4th సైక్లింగ్. అండ్ మన వైబ్ బాసే హీరోయిన్ చూడగానే హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ వెంటనే హాస్పిటల్కి ఎలా వెళ్ళడబ్బా అనుకుంటే ఈ ఫ్రేమ్ లో అంబ్రెల్లా మీద కాలింగ్ ఎయిర్ అంబులెన్స్ అని ఉంటుంది. ఎయిర్ అంబులెన్స్ గురించి మూవీలో మాట్లాడతారు కానీ ఎక్కడా చూపించరు. 2040లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా మోర్ అడ్వాన్స్డ్ గా ఉంటాయి. ఈ ఫ్రేమ్ లో టాక్సీసే కాకుండా ఆఖరికి జేసీబీస్ కూడా ఆటో పైలట్ మోడ్ లోనే వెళ్తుంటాయి. 2040లో ఏకంగా అబ్రివేషన్స్ మోర్ యూసేజ్ ఉంటుందని ఈ మూవీలో ప్రిడిక్ట్ చేస్తారు. చెన్నై సెనేట్, అదే మన హైకోర్టులో 1 year టైం ఇచ్చి ఈ లోపు ఎల్ఐకే యాప్ కి 50 million సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, లేకపోతే బ్యాన్ అవుతుంది అని చెప్తారు. బట్ మూవీ ఎండింగ్ లోపు ఆ 50 million సబ్స్క్రైబర్స్ టార్గెట్ ని ఫినిష్ చేస్తారు. అండ్ అది బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి చూపిస్తుంది. ఎల్ఐకే ఓనర్ లవ్ స్కోర్ ఫీచర్ ని యాడ్ చేస్తాడు కదా, మరి ఎస్జే సూర్య కూడా ట్రై చేయాలి కదా అని మనం అనుకుంటాం, కానీ అతను ట్రై చేస్తాడు కూడా. ఈ ఫ్రేమ్ లో గమనిస్తే తన గర్ల్ ఫ్రెండ్ తో ఈ లవ్ స్కోర్ టెస్ట్ చేస్తే 98% వచ్చిందని కూడా చూపిస్తాడు.
అండ్ ఇంటర్వెల్ సీన్ లో మన ధీమా పప్పిమ బ్రేకప్ చెప్పాక మన హీరో వైబ్ వసే కోపంగా ఫోన్ ని విసిరేస్తాడు. అండ్ విసిరేయంగానే ఫోన్ లో వెంటనే ఫాల్ట్ డిటెక్టెడ్ అండ్ డిస్ప్లే అవుతుంది. 2040లో మొబైల్ నెట్వర్క్ యూసేజ్ ఏకంగా 9Gకి వెళ్ళిపోతుందని ప్రిడిక్ట్ చేశారు. మూవీ ఎండింగ్ లో మళ్ళీ అంబ్రెల్లా అమ్మేవాడు వస్తే హీరో సీరియస్ గా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎందుకంటే ఆ అంబ్రెల్లా వల్లే పీస్ఫుల్ గా వెళ్లే వైబ్ వాసే లైఫ్ ని ఇలా పెంట్ అవ్వడానికి రీజన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డీటెయిల్, ఎస్జే సూర్య వైఫ్ అసలు ఏం చీట్ చేసిందబ్బా అని ఆలోచిస్తుంటే మనం సరిగ్గా ఈ ఫ్రేమ్ ని అబ్జర్వ్ చేస్తే వేరే వాడితో బాత్రూమ్ లో బంచిక్ చేస్తూ దొరికిపోద్ది. అందుకే సూర్య కోర్టులో కూడా పదే పదే మీరు ఇంకొకరి పెళ్ళంతో స్నానం చేస్తే అది మీ వైఫ్ చూడగలదు అనే అంటాడు. ఈ కోర్ట్ సీన్ లో ఫోర్ షాడో చూపించారు. ఈ మూవీలో ఎంతో కొంత బాగా రాసిన క్యారెక్టర్ అంటే ఎస్జే సూర్య గారిదే. అండ్ నాకు ఈ మూవీ మొత్తంలో అర్థం కాని ఒకే ఒక డీటెయిల్, ఈ టేబుల్స్ మీద ఉండే ఈ ఐటమ్. ఇది మెనూ లాగా యూజ్ చేస్తారా లేదా రైటింగ్ రోల్ లాగా యూజ్ చేస్తారా నాకైతే అర్థం కాలేదు. కానీ ఎవరు యూజ్ చేస్తున్నట్టు మాత్రం నాకు కనబడలేదు. బట్ మీకు అర్థమైతే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇదే ఎక్కడ పెట్టింది. ఇంతటితో ఎల్లాకే మూవీ మైక్రో డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ మైక్రో డీటెయిల్స్ మీకు నచ్చితే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ కూడా ఒక లుక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ మూవీ మైక్రో డీటెయిల్స్ డీకోడ్ చేయాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మూవీ మైక్రో డీటెయిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకో కొత్త మూవీ మైక్రో డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.